హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారండి? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇక్కడ నేను టమాటా కొత్తిమీర పచ్చడి చేస్తున్నానండి. టమాటా కొత్తిమీర పచ్చడి అనేది నూనెలో ఆయిల్లో ఫ్రై చేసి చేస్తారు, కానీ ఇక్కడ నేనైతే వాటర్లో వీటిని మగ్గించి పచ్చడి అనేది ప్రిపేర్ చేస్తున్నానండి. చాలా టేస్టీగా, చాలా సింపుల్గా, చాలా బాగుంటుందండి. ప్రాసెస్ కూడా మనకి చాలా తక్కువ టైం పడుతుంది. ఇక్కడ నేనైతే ఒక 5 టమాటాలు తీసుకున్నాను. కావాలితే మీరు ఇంకో 2 టమాటాలు ఎక్స్ట్రా తీసుకోవచ్చు. తర్వాత పచ్చిమిర్చి కూడా తీసుకున్నానండి, ఒక 7, 8. కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు పచ్చిమిర్చి. ఒక చిన్న సైజు ఉల్లిపాయ, ఒక వెల్లుల్లిపాయ, కొంచెం కొత్తిమీర, ఇవన్నీ కూడా మనం ఒక బౌల్లో యాడ్ చేసేసి దీంట్లో వాటర్ అయితే వేసుకుంటున్నానండి. వాటర్ అంటే మరీ ఎక్కువగా వేసుకోకుండా జస్ట్ చిన్న గ్లాస్ తోటి వేసుకోవాలండి. వాటర్ ఎక్కువైపోయినా కూడా మనకి అంత బాగోదు. అందుకని నేను ఇక్కడ ఒక చిన్న గ్లాస్తో వాటర్ అయితే యాడ్ చేశానండి. ఇక్కడ మనకి టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉల్లిపాయ అనేది మనకి చాలా త్వరగానే మగ్గిపోతుందండి. ఇక్కడ నేను సిమ్లీలో పెట్టుకుని అయితే వీటిని అయితే నేను మగ్గించుకున్నాను. హై ఫ్లేమ్లో కాకుండా సిమ్లీలో పెట్టుకొని మగ్గించుకున్నాను. ఇవి కొంచెం చల్లారిన తర్వాత మనకి వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత మనం టమాటా పైన తొక్క ఉంది కదండి, నేనైతే దాన్ని రిమూవ్ చేసి తీసేసానండి. తీసేసి ఇప్పుడు నేను ఇక్కడ రోటీలో వేసుకొని చేస్తున్నాను. మనం ఇక్కడ వాటర్లో కొంచెం మగ్గించుకున్నాం కాబట్టి కొంచెం మనం రోటీలో వేసుకొని చేసుకున్నప్పుడు కొంచెం వాటరు మనకి పైకి చిందకుండా మనం చాలా జాయిగా దీన్ని అయితే మెదుపుకోవాలండి. కొంచెం మరి గట్టిగా కాకుండా జాయిగా. ఇక్కడ నేనైతే ఈ పచ్చిమిర్చి, కొత్తిమీర, వెల్లుల్లిపాయ దీని అయితే కొంచెం మరీ మెత్తగా అవసరం లేదండి, కొంచెం బరకగా అయితే ఇక్కడ నేనైతే చేస్తున్నాను. చూసారండి, ఇక్కడ మనకి పచ్చిమిర్చి, కొత్తిమీర, వెల్లుల్లిపాయ అయితే బాగా స్మాష్ అయిపోయింది. తర్వాత మనం దీంట్లో టమాటాలు, చిన్న సైజు ఉల్లిపాయ దాన్ని కూడా మగ్గించుకున్నాం కదండి, దాన్ని కూడా మనం దీంట్లో వేసుకొని అయితే జస్ట్ మనం ఇలా స్మాష్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువగా అవసరం లేదు, ఎందుకంటే మనం వాటర్లో మగ్గించాం కాబట్టి. లేదంటే మీరు పప్పు గుత్తితో కూడా మనం ఒక దాకలో వేసుకుని మెదుపుకుంటే అయిపోతుంది. ఈ రోట్లోనే అవసరం లేదు, కానీ ఇక్కడ నేను రోటీలో చేస్తున్నానండి. మనం మిక్సీ పట్టుకున్నా బాగానే ఉంటుంది, కానీ మిక్సీ పట్టడం వల్ల ఏంటంటే మనకి పచ్చడి అనేది చాలా మెత్తగా అయిపోతుంది మనకి. అలా కాకుండా ఇలా రోట్లో చేసుకుంటేనే మనకి దీని టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇక్కడ నేను ముందు ఉప్పు వేయలేదు కదా ఫ్రెండ్స్, అందుకని పచ్చడికి సరిపడా ఉప్పు, తర్వాత చింతపండు చిన్న గిన్నెలో నేను కొంచెం చింతపండు అయితే నానబెట్టుకున్నానండి. దాన్ని కూడా దీంట్లో వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి స్మాష్ చేసేసుకుందాము. మీరు కావాలితే టమాటాని మగ్గబెట్టుకున్నప్పుడే దాంట్లో చింతపండు వేసేసుకోవచ్చు, నేను అలా వేయలేదు. మామూలుగా మనం పచ్చడిని ఇలాగే తినేయచ్చండి, కానీ పోపు పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అందుకని ఇక్కడ నేను మళ్ళీ పోపు పెట్టుకుంటున్నాను పచ్చడిని. దీంట్లో కొంచెం కరివేపాకు, కొంచెం వెల్లుల్లిపాయ, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి. మనం పసుపు అయితే ఫస్ట్లో యాడ్ చేయలేదు కాబట్టి నేను ఇప్పుడు కొంచెం లైట్గా పసుపు కూడా యాడ్ చేశానండి. ఒకసారి మనకు కొంచెం గోల్డ్ కలర్లో వచ్చేదాకా కూడా ఈ పోపు దినుసులు అనేది మనం ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేనైతే సిమ్లీలో పెట్టే ఈ పచ్చడి ప్రాసెస్ అనేది చేశానండి. ఇక్కడ ఒకసారి అయితే మనం ఈ పోపు ఫ్రై అయిందో లేదో చూసుకొని ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. బాగానే ఫ్రై అయిందండి. ఆ తర్వాత మనం ఈ పచ్చడిని దీంట్లో వేసేసుకోవాలి. ఒక 1 మినిట్ ఈ నూనెలో అయితే మనం ఈ పచ్చడిని అయితే ఫ్రై చేసుకుందామండి. ఎందుకంటే కొంచెం మనం నీటిలో ఉడకబెట్టాం కదా, కొంచెం పచ్చివాసన అలాంటిది ఏమీ కూడా లేకుండా మనం ఈ ఆయిల్లో కొంచెం సేపు జస్ట్ ఒక 1 మినిట్ అండ్ 2 మినిట్స్ కొంచెం సేపు మగ్గనిచ్చుకుంటే సిమ్లీలో పెట్టుకొని మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇక్కడ ఫైనలీ పచ్చడి అయితే అయిపోయింది. చూసారండి, చక్కగా బరకగా చాలా బాగా వచ్చింది. మనకి మిక్సీలో అయితే బాగా మెత్తగా అయిపోతుందండి పచ్చడి. అలా కాకుండా ఇలా చక్కగా మనం రోట్లో వేసుకుని చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇక్కడ నాకు కారం, ఉప్పు అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి.
ఇక్కడ నేనైతే మనకి టిఫిన్లోకి బాగానే ఉంటుంది, అంటే దోశల్లోకి ఇడ్లీలోకి బాగానే ఉంటుంది. వీటన్నిటిలో కానీ ఇక్కడ రైస్లోకి అయితే చాలా బాగుంటుందండి. ఇక్కడ నేనైతే ఎగ్ ఆమ్లెట్ కూడా వేసాను. నేను పచ్చడిలోకి ఖచ్చితంగా ఎగ్ ఆమ్లెట్ అయితే వేస్తానండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అందుకని పచ్చడి టేస్ట్ అనేది అయితే చాలా బాగా వచ్చింది, చాలా బాగుందండి. ఇలా ఉడకబెట్టి టమాటాలని మనం రోటీలో పచ్చడి చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. టమాటా కొత్తిమీర పచ్చడి ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు ఫ్రెండ్స్. నేను చేసిన ఖచ్చితంగా అయితే ఇలా అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుందండి. ఫైనల్లీ నేను చేసిన ఈ టమాటా కొత్తిమీర పచ్చడి కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నేను చేసిన పచ్చడి అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.